నమస్కారం హెస్సీ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। బూత్ కమిటీల సభ్యులు సమర్థవంతంగా పనిచేసి టీడీపీ ప్రతిష్ట పెంచాలి। వేమూరు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు। ఘనంగా పట్టణ పరిసర గ్రామాల్లో దివంగత పరిటాల రవీంద్ర 14వ వర్ధంతి కార్యక్రమాలు। పట్టణంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం। రాష్ట్రంలో నిరంతర విద్యుత్ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే। రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు। పరుచూరి కేశవనారాయణ మెమోరియల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం। శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్। తెనాలి మండలం నేలపాడు బుర్రిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం। తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ సభ్యులు పార్టీ అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా అందించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు సూచించారు। తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ సభ్యులు పార్టీ అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా అందించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు। గురువారం వేమూరు నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యులు పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఉన్న పటిష్టమైన కార్యకర్తలు మరే ఇతర పార్టీలకు లేరన్నారు। పార్టీని బూత్ స్థాయిలో పటిష్టపరిచేందుకు పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకుంటుందని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బూత్ కమిటీ సభ్యులతో నేరుగా మాట్లాడి గ్రౌండ్ లెవెల్ సమాచారం తీసుకుంటున్నారన్నారు। అందుకు అనుగుణంగా పార్టీ బూత్ కమిటీ సభ్యులు పనిచేయాలన్నారు। పార్టీ నాయకులు శ్రేణులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు। ఎన్నికలు దగ్గర పడుతున్న దృష్ట్యా విభేదాలు విడనాడి పార్టీ ప్రతిష్టకు పనిచేయాలన్నారు। బట్టిప్రోలులో ఈ నెల 25న శుక్రవారం తలపెట్టిన నియోజకవర్గ స్థాయి జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు। మనం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలం చేసినటువంటి శ్రమకు కానీ చేసిన అభివృద్ధికి కానీ ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు। అది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ నియోజకవర్గంలో నేను, మండల స్థాయిలో ఉన్న నాయకులు, గ్రామ స్థాయిలో ఉండేటటువంటి నాయకులు పనితీరు, వీటన్నిటి కూడా కొలబద్ద అది। గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉంది। 37 సంవత్సరాలుగా భారతదేశంలోనే ఇంత కరెక్ట్ సెటప్తో ఉండేటటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు। బాగానే ఉంది కానీ అది కార్యరూపం దాచేసరికే ఎక్కడికెక్కడ సమస్యలు కనపడతా ఉన్నాయి స్పష్టంగా। దాదాపు ఒక 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు బూత్ స్థాయికి తీసుకెళ్ళండి, బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఆ బూత్ కమిటీలకి ట్రైనింగ్ ఇవ్వటం, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్లు ఇవ్వటం పార్టీయే, ఆ దానికి ఏ విధంగా చేయాలి బూత్ స్థాయిలో మనం సర్వే ఓట్ టు ఓట్ సర్వే చేసుకోవటం। బూత్ అంటే 800 ఓట్ల దగ్గర నుంచి 1200 ఓట్ల దాకా ఆయా ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి। కార్యక్రమంలో టీడీపీ నాయకులు మైనేని మురళీకృష్ణ, విఎస్కే ప్రసాద్, గాజుల కృష్ణమూర్తి, యలవర్తి బ్రహ్మానందం,
కోసూరి అప్పయ్య, శరణుగిరి, కోగంటి లవకుమార్, గవిని రామకృష్ణ ప్రసాద్, షేక్ హనీఫ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మిగులు రాష్ట్రంగా ఉన్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మిగులు రాష్ట్రంగా తయారవుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. చుండూరు మండలం ఎడ్లపల్లిలో ₹1,50,00,000తో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి గురువారం మంత్రి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ తెనాలి డీఈ మురళీకృష్ణ యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విద్యుత్ సంస్థలో సంస్కరణలు తీసుకొచ్చి నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉందన్నారు. గతంలో విద్యుత్ సరఫరాలో నిత్యం కోతలతో అనేక ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం 24 గంటలు సరఫరా చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఎడ్లపల్లిలో సబ్స్టేషన్ నిర్మాణంతో వలివేరు, దుండిపాలెం, వేటపాలెం, ఎడ్లపల్లి, అయ్యన్నపాలెం గ్రామాలకు నిరంతర సరఫరా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు నిమ్మ రైతులు, గ్రామ మహిళలు మంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించుకోగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రధానంగా 4-5 గ్రామాలకి ఎడ్లపల్లి, వలివేరు, వేటపాలెం గ్రామాలకు సంబంధించి ఈ సబ్స్టేషన్ పరిధి విస్తరించింది. సుమారు 15,000 మంది ప్రజలు దీనివల్ల ఉపయోగం పొందబోతా ఉన్నారు, బెనిఫిట్ అవుతా ఉంది. 5,000 మంది ఈ సబ్స్టేషన్ ద్వారా వచ్చేటటువంటి విద్యుత్తుని 5,000 గృహాలు బెనిఫిట్ అవబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా జీవనం సాగిస్తూ వ్యవసాయం కూడా కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతాంగానికి 1,200 వ్యవసాయ కనెక్షన్లు ఈ సబ్స్టేషన్ మీద పనిచేయబోతా ఉన్నాయి. రేపు ఇంత ప్రాముఖ్యత, ఉపయోగకరమైనటువంటి సబ్స్టేషన్ ఈ సబ్స్టేషన్. దీని ఆవశ్యకత ఎప్పటి నుంచో మనకుంది. ఈ రోజుకి ఆ కళ నెరవేరుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సంవత్సరాలు అది అవుతా ఉంది, అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు నిండింది. ఇంకా 3 నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. కరెంటు విషయంలో, విద్యుత్ విషయంలో అనేక విజయాలు సాధించాం. ఈ ప్రభుత్వం భారతదేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళాం. ఇలా విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారు చేసుకున్నాం ఈ రాష్ట్రాన్ని. గతంలో విద్యుత్ కొరత, నిత్యం కోతలు, ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనటువంటి పరిస్థితి గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, వ్యవసాయదారులకు కానీ, పరిశ్రమలకు కానీ అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కరెంట్ లేక పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి, చదువుకోవడానికి పిల్లలు పరీక్షలు వస్తే కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు లేదో తెలియనటువంటి పరిస్థితి, అనేక రకాలుగా కరెంటు విషయంలో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనపడుతుంది మనకి. అటువంటి పరిస్థితుల నుంచి మరి ఈరోజు ఈ 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు. కరెంటు కట్ అంటే ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడితే తప్ప కరెంటు కోత అనేది ఎప్పుడు కూడా రానటువంటి పరిస్థితి. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ జయభారతిరావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏవో రాజశ్రీ, టీడీపీ నాయకులు విఎస్కే ప్రసాద్, శివారెడ్డి, ఆలపాటి నాగభూషణం, శ్రీమాన్, కంఠంనేని రాహుల్, తహసీల్దార్ ఎడ్వర్డ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని అవసరాలకు నిరంతర విద్యుత్ అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు నక్కా ఆనందబాబు అన్నారు. రాష్ట్రంలో అన్ని అవసరాలకు నిరంతర విద్యుత్ అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయ సముదాయంలో 70 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ మాత్రమే ఇచ్చారని, మిగిలిన అవసరాలకు మొండి చేయి చూపినట్లు చెప్పారు. ఆనాడు 57,000 పరిశ్రమలు విద్యుత్ కొరతతో మూతపడ్డట్లు ఆరోపించారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టి అన్ని అవసరాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత చంద్రబాబుదన్నారు. ఉద్యోగుల భాగస్వామ్యం మరువరానిదని పేర్కొన్నారు. అధికారం రాకముందుల గత ప్రభుత్వాల్లో 7 గంటలు రైతులకి కరెంట్ ఇస్తామని చెప్పి
గృహ అవసరాలకు 24 గంటలు కరెంట్ ఇస్తామన్న గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియని పరిస్థితి నుంచి అధికారం వచ్చిన దగ్గర నుంచే 24 గంటలు కరెంటు ఇవ్వటమే కాకుండా రైతులకు అవసరమైన 7 గంటలు కరెంటు ఇవ్వటమే కాకుండా రైతులకు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యి సాగునీరు అందని పరిస్థితిలో ఉండి అక్కడ బావులు ఉంటే 24 గంటలు నాకు తెలిసినంతవరకు 40 ఏళ్ల పూర్వం 24 గంటల కరెంటు వచ్చేది 2 స్పెల్స్లో 3 స్పెల్స్లో. మరలా ఈ ప్రభుత్వంలో అవసరమైతే 24 గంటల కరెంటును చూసిన ప్రభుత్వం ఈనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. ఆ రకంగా ఈనాడు ప్రజలకి అవసరమైన అంశాలను గుర్తించడమే కాకుండా ఈ విద్యుత్ శక్తిలో కూడా ఆనాడు సంస్థలకి నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. గతంలో కూడా సబ్స్టేషన్స్ అవసరమైతే అక్కడ సబ్స్టేషన్స్ని తెచ్చుకునే విధానంలో కూడా ఎక్కడ కూడా జాప్యం లేకుండా, సైట్స్లో జాప్యం లేకుండా, కన్స్ట్రక్షన్లో జాప్యం లేకుండా ఇమ్మీడియట్గా కన్స్ట్రక్ట్ చేసి ఈ రోజున మాకు చూసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క 5 సంవత్సరాల్లో 51 కోట్ల విలువ కలిగిన ఆస్తుల్ని మనం క్రియేట్ చేసుకోవటం అంటే ఇట్స్ ఏ వండర్ అని చెప్పి మనం చెప్పుకో తప్పదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున జరగల. ఈ 5 సంవత్సరాల్లోనే 51.08 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ప్రజలకి గృహ అవసరాలకు కానీ, రైతులకి విద్యుత్ కానీ, లేకపోతే పరిశ్రమలకి విద్యుత్ కానీ ఎక్కడ కూడా కరెంటు వల్ల, కరెంటు కోత వల్ల మేము నష్టపోయామనే భావన లేకుండా నడిపిన ప్రభుత్వం. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలకు నాంది పలికి సేవలను సరళీకృతం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కోరిన వెంటనే అవసరమైన చోట్ల సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతూ ప్రగతి దిశగా విద్యుత్ వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంపిక చేసుకున్నటువంటి అతి ప్రాధాన్యత కలిగినటువంటి రంగాల్లో విద్యుత్ రంగం ప్రధానమైందంటంలో ఎటువంటి సందేహం లేదు. విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా మరి ఇక్కడ సప్లై, ప్రొడక్షన్ మించి ఈ రోజున చేయగలుగుతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏ రోజు కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో అర్థం కాని పరిస్థితి. దాదాపు 50-60 వేల పరిశ్రమలు ఈ రాష్ట్రంలో చిన్న సన్నకారు పరిశ్రమలు అన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితి. మీరు సహకరించబట్టే ఈ విజయాలు సాధించగలిగాం అనేది యథార్థం. ఖచ్చితంగా ఇవాళ నిరంతరాయంగా 9 గంటల విద్యుత్తు ఇవాళ ఇవ్వటానికి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఇవాళ రైతాంగం అంతా కూడా మరి ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తామన్నారు. గ్రామాల్లోకి వెళ్తే గృహ అవసరాలు కానీ, పరిశ్రమలు కానీ ఇవాళ ఎక్కడ కూడా నిరంతరాయంగా విద్యుత్ అందించగలుగుతా ఉన్నాం. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాము. ఈరోజు ఈ సంస్కరణ అన్నింటికి కూడా నాంది పలికినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఓఎన్ఎం స్టాఫ్ నైట్ అర్ధరాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే ఈరోజు 24 గంటల కరెంట్ అనేది ఎంత ముఖ్యం మనందరికీ తెలుసు, డిపార్ట్మెంట్ తరపు నుంచి. అలాగే పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో ఇలాగే అట్లాంటి బెనిఫిట్స్ ఎన్నైతే ఇస్తున్నామో అలా ఇస్తున్న వాటితో పాటు ఈరోజు కన్జ్యూమర్స్ ఎక్కడ బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఒకే కాంపౌండ్లో అన్ని రకాల ఆఫీసులు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆఫీస్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. వినియోగదారులకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మన ఆఫీస్కి వచ్చి రాయించుకొని మళ్ళీ విద్యావతులకు వెళ్ళి రెవెన్యూ ఆఫీస్లో చేయించుకోవడం ఇవన్నీ కూడా పెద్ద లెబోరియస్గా ఉండేది. ఈ రోజున అందరం ఒకే కాంపౌండ్లో రావడంతో వాళ్ళందరూ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మనందరం చేసుకోగలిగినందుకు అందరికీ, మన కమిషనర్ గారికి అయితేనాను, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిల్డింగ్స్ కట్టడాన్ని ఆదేశాలు ఇచ్చారు. దాన్ని అదే బాటలో సంవత్సరానికి ఇన్నన్ని ఇస్తున్నాము. సుమారు 70 లక్షలతో ఈ యొక్క రెవెన్యూ ఆఫీస్ మనం కట్టుకోవడం జరిగింది. వారికి అమృత హస్తాలతో ఓపెన్ చేయడం. గడిచిన 4 ఏళ్లలో దాదాపు మేము జిల్లా వ్యాప్తంగా 57 సబ్స్టేషన్స్ నిర్మాణం చేసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 25 సబ్స్టేషన్ నిర్మాణం అన్ని ప్రాతిపదికలు వచ్చేసినాయి. ఇంకా సిటీలో గుంటూరులో కూడా ఒక 10 సబ్స్టేషన్లు
ప్రపోజల్స్ పంపించాము. హై పవర్ ఫ్యాక్టర్ మనం ఈఎస్ఎస్ఎల్ మోటార్స్ దాదాపు 3200 పైచులకు మేము మార్చగలిగాము. అంటే రైతుకి ఇబ్బంది లేకుండా ఇంటికాడ నుంచే మనం మోటార్ ఆపరేట్ చేసుకోగలిగారు. అట్లానే ఇంకా వివిధ పథకాల ద్వారా మరి 24/7 కార్యక్రమంలో విద్యుత్ ఎస్సీ జయభారతిరావు, మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, కమిషనర్ కె శకుంతల, డిఈ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ఏడీఈ విశ్వేశ్వర ప్రసాద్, పలువురు ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా గత 4 ఏళ్లుగా ప్రజాధనాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దోచుకు తింటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజక సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ బుధవారం రాత్రి తెనాలి మండల గ్రామంలో జరిగిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో అన్నారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా గత 4.5 ఏళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటుందని తెనాలి వైసీపీ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశారో వివరించేందుకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం నిర్వహిస్తోందని వైసీపీ నేత శివకుమార్ తెలిపారు. బుధవారం రాత్రి తెనాలి మండలంలోని నేలపాడు, బుర్రిపాలెం గ్రామాలలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని తెనాలి వైసీపీ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ ప్రారంభించారు. గ్రామాలలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను వైసీపీ శ్రేణులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో వైసీపీ నేత అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో అధికార టీడీపీ 650 హామీలు ఇచ్చారని వాటిలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. 4.5 ఏళ్లలో కనీసం పేదలకు నివేశన స్థలాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రైతులకు రుణమాఫీ అని, నిరుద్యోగ యువతకు భృతి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తొలి నుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నాయకుడని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన నవరత్న పథకాలను కాపీ కొడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనే కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమైన హామీలు రైతుకి సంపూర్ణ రుణమాఫీ, తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ, తర్వాత ఇంటికొక ఉద్యోగం, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే చదువుకున్న ప్రతి విద్యార్థినికి నెల 2000 గుర్తిస్తామని చెప్పింది. సంపూర్ణ రుణమాఫీ అంటే రైతాంగం కానీ మనం కానీ ఏమనుకున్నామంటే అంతకుముందు బ్యాంకుల్లో పెట్టిన మన దస్తావేజులు కానీ, మహిళామ్మ తల్లుల మెల్లో బంగారాన్ని కానీ బ్యాంకుల్లో పెట్టి డబ్బు తెచ్చి పంట కోసం పెడితే ఆ పంట పండక మద్దతు ధర లేక రైతు అల్లాడిపోతుంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే మొదట సంతకం రుణమాఫీ మీద పెడితే ఆ రుణమాఫీ మీద సంతకం పెట్టాక బ్యాంక్ మేనేజర్లు మీ ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మా మీ రుణం మాఫీ అయింది, మీ బ్యాంకులో ఉన్న మీకు దసరాలు కానీ ఫోన్ చేసి చెప్పిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని చెబుతా ఉంది. సంపూర్ణ రుణమాఫీ అంటే అది అని అనుకొని చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ రుణమాఫీ అని చెబితే నమ్మి ఓటేశారు రైతాంగం. అనంతరం వైసీపీ నాయకులు అడుసుమల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు బుర్రిపాలెం గ్రామానికి చెందిన యువకులు వైసీపీ నేత అన్నబత్తుని శివకుమార్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. వారికి వైసీపీ నేత శివకుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, ఎంపీటీసీ పచ్చవ రమేష్, తెనాలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తాడిబెన రమేష్, శాఖమూరి రంగయ్య, రంగ శ్రీనివాసరావు, కౌన్సిలర్ తాడిబెన రామయ్య, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి పేదల సంక్షేమానికి వెన్నుముకగా నిలిచిన నేత మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర అని రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబేరు శ్రీనివాసరావు యాదవ్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీకి పేదల సంక్షేమానికి వెన్నెముకగా నిలిచిన నేత మాజీ మంత్రి దివంగత పరిటాల రవి అని రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస యాదవ్ అన్నారు. గురువారం దుగ్గిరాల శివాలయం సెంటర్ వద్ద జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు పసుపులేటి రవి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పరిటాల రవి 14వ వర్ధంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగు యువత అధ్యక్షులు ఈడే మురళీకృష్ణతో కలిసి రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ రవి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్త టీడీపీ కార్యకర్తలు మన్నన చేసుకుని ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అనంతపురం జిల్లాలో రవి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంలో ముఖ్యమంత్రి చక్రం తిప్పడంతో దేశవ్యాప్తంగా బీజేపీని గద్దె దించేందుకు చంద్రబాబు వలన అవుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఏకమై రాబోయే రోజుల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. రాయలసీమ ప్రాంతంలో పరిటాల రవి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఇచ్చే అండ కానివ్వండి, చాలా కొన్నంత గౌరవంగా ఉండేది. అటువంటి నాయకుడిని ఎదుగుదలను చూసి ఉంచుకోలేక, తెలుగుదేశం పార్టీకి ఆ నాయకుడి ద్వారా వచ్చే ఆదరణ చూడలేక ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గులు ఆయన్ని పార్టీ పరంగా ముట్టుపెట్టడం జరిగింది. అయినా కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, పరిటాల వ్యవసాయ కార్యకర్తలందరూ కూడా ఆయన్ని మననం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని విజయ పండుగ నడిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రేమకి ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగు యువత అధ్యక్షులు ఈడే మురళీకృష్ణ మాట్లాడుతూ పరిటాల రవిని గుర్తించి ఇటువంటి కార్యక్రమాల వలన అందరినీ కలవటం గొప్ప విషయమన్నారు. అటువంటి వ్యక్తిని కోల్పోవటం దురదృష్టకరమన్నారు. అనంతరం పులిహోర స్వీట్లను పంపిణీ చేశారు. పరిటాల రవీంద్ర గారు రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అభ్యున్నతికి ఎంతో మేలు చేశారు. మరి అలాంటి మహనీయుల్ని కోల్పోవటం ఈరోజు తెలుగుదేశం పార్టీకి చాలా దురదృష్టకరం అన్నట్లేదు దురదృష్టకరం. మరి జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు, జోహార్ పరిటాల రవీంద్ర గారు. థ్యాంక్ యూ. విషయం ఈరోజు మన పరిటాల రవి గారు మన పార్టీకి ఎంత సేవ చేసింది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మన ముందు లేకపోవటం కొంతమంది దుర్మార్గ శక్తుల పాశవిక చర్యకి బలైపోయిన అమర జీవి మన పరిటాల రవి అన్న ఈరోజు మన ముందు లేకపోవడం బాధాకరమే. కానీ మనం ఆయన్ని మన్నన చేసుకోవటం, ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆయన సేవలు, పార్టీకి చేసిన సేవలు నిరుపమానం. కొందరు చంద్ర వ్యతిరేక శక్తులు, అలాగే కొందరు జనాభా శక్తులు రాయలసీమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి రాయలసీమ సహా మన పరిటాల రవీంద్ర గారిని మనం ఆ రోజు కోల్పోవడం జరిగింది. అయినా కానీ ఆయన యొక్క ఆశయాలను, ఆయన చేసినటువంటి సంఘ సేవా కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం తెలుగుదేశం శ్రేణులు ఆయన కార్యక్రమాన్ని ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాయలసీమలో ఆ రోజు ప్రత్యర్థులందరినీ కూడా చుట్టూ చేస్తూ రాయలసీమలో ఉన్నటువంటి సీట్లని ఎలాగైతే పరిటాల గారు ఒంటి చేత గెలిపించారు, అలాగే ఈ రోజు కూడా పరిటాల రవి గారి యొక్క జరుపుకుంటూ వారి జ్ఞాపకాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆయనకి ఎంతో సేవ చేసి మనందరూ కూడా మార్గదర్శనం అనేటువంటి మనిషి మనందరూ ఏదో విచారంగా ఉంది. అయినా కూడా వారిని గుర్తు చేసుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మొదటి నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం ఎంతో కృషి చేస్తూ అందరూ ఆదరమానాలు పొందుతూ మనం ముందుకెళ్ళాలి. మరి ఇక్కడికి వచ్చినటువంటి మన బోయినపల్లి శ్రీనివాస యాదవ్ గారికి మాకంటే పరిచయం తక్కువ, మేము 80 నుంచి ఉన్న బ్యాచ్. కాకపోతే మధ్యలో
ఆఫీస్కి రావడం తగ్గింది. అట్లాగే యువత ప్రెసిడెంట్ గారు కూడా ఇచ్చారు. ఎంత రావడం కూడా మాకు సంతోషం. అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాయలసీమ ముద్దుబిడ్డగా రారాజుగా వెలిగినటువంటి రవణ ఫ్యాక్షన్ ఈ రాజకీయ కక్షలకు బలైపోవటం మన తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. సామూహిక వివాహాలు చేయటం కానీ అన్ని విధాల ప్రజలందరికీ అండగా ఉండి తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి కృషి చేసినటువంటి రవిగారు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా తండ్రి ఆశయాల్లో శ్రీరామ్ గారు నడుస్తూ వదిన సునీత గారు కూడా మంత్రిగా ఉండి సేవలు అందించడం మనం మర్చిపోలేని విషయం. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడూరు వెంకట్రావు, గ్రామ మాజీ సర్పంచ్ జంపాల వెంకటకృష్ణారావు, ఎంవీఎల్ సుజాత, జంపాల శివకృష్ణ, కంభంపాటి క్రాంతికుమార్, బొజ్జ నాగేశ్వరరావు, వల్లూరి నరసింహారావు, దోస్తు అధ్యక్షులు మికిలినేని గాంధీ, టి సిద్ధయ్య నాయుడు, ఎస్కే భాష, ఎస్కే కరీముల్లా, అంచె చందు, సిహెచ్ దత్తాత్రేయ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన అతిథులను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న పరుచూరి కేశవనారాయణ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు అభినందనీయులని తెలంగాణ శాసనసభ్యులు ఆలపాటి రాజప్రసాద్ అన్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలందించడం అభినందనీయమని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని సంగం జాగలముడి గ్రామంలో పరుచూరి కేశవనారాయణ మెమోరియల్ ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యంతో శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సేవలను కొనియాడారు. పర్చూరి కేశవనారాయణ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరచడం, మరి ముఖ్యంగా నేత్ర వైద్య శిబిరం ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఎవరికైతే కంటికి సంబంధించిన వ్యాధులు ఏదైతే ఉన్నా లేకపోతే కంటి చూపు సక్రమంగా లేకపోయినా వాళ్ళందరికీ కూడా కాట్రాక్ట్ టెస్టులు చేసి వాటికి ఎవరైతే కాట్రాక్ట్ ఆపరేషన్కి అర్హులైన ఉన్నారో వాళ్ళకి ఆపరేషన్ చేయించి ఇక్కడ ఉచితంగా వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఈ సంగంజాలమూడి గ్రామంలో నిర్వహించినందుకు వారు ప్రత్యేకమైన పర్చూరి నల్లయ్య గారికి అదేవిధంగా బబ్లీకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కార్యక్రమంలో పరుచూరి వీరప్రసాద్, పరుచూరి బబ్లు, పవన్ కుమార్, జి సోమశేఖర్, కొత్తపల్లి రవిశంకర్, కొత్త రమేష్ బాబు, ఎల్ సాయికృష్ణ, వి వెంకటేశ్వరరావు, పి సూర్యనారాయణ, వీరమాచినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామానికి చెందిన జడా వెంకట సాంబశివరావుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా 65,000 రూపాయల సీఎం సహాయ నిధిని అందజేశారు. వార్తలో ఇప్పుడు కొద్దిసేపు విరామం.